హాయ్ ఎవ్రీవన్. నేను 3 ఇయర్స్ నుంచి ఒక అతని దగ్గర పాలు తీసుకుంటున్నానండి. అతను డైలీ వచ్చి పాలు పోస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు పాలు ఎందుకో నాకు డౌట్ వచ్చాయి. అది ఎప్పుడు వేడి చేసినా నార్మల్‌గా పాలు విరిగినప్పుడంతా ఎలాగో ఉండేది. పెరుగు తోడేసినా కూడా ఆ పాలనేది ఏదో స్టిక్కీగా ఉండేది. నేను అతనికి చాలాసార్లు చెప్పాను. కానీ అతను ఎప్పుడు "ఏం లేదమ్మా, ఏం కలపట్లేదు" అని చెప్పాడు. నాకు చాలా చిన్న బాబున్నాడు. బాబుకి కూడా తాపుతాను నేను పాలు, కొంచెం చూసి పొయ్యండి అని నేను ఎన్నిసార్లు చెప్పాను. కానీ ఇలానే నైట్ పాలు వేడి చేస్తే పాలల్లో పాలంతా విరిగిపోయి ఎంత స్టిక్కీ ఉందంటే రబ్బర్‌లాగా ఉందండి. అతను పాలలో ఏం కలుపుతున్నాడో తెలియదు. దయచేసి ఎవరైతే లూజ్ మిల్క్ అంటే వచ్చి పోస్తారో ఆ పాలు ఒక్కసారి అబ్జర్వ్ చెయ్యండి. అది అంటే రియల్ మిల్కా లేదా ఇంకా దాంట్లో ఏమైనా కలుపుతున్నారో తెలియదు. అలానే ఈ చిన్న బాబుకి కూడా నేను 1 ఇయర్ నుంచి తాపుతున్నాను. చాలా చిన్న బాబు కాబట్టి. ఈ పాలు ఇలా ఉన్నప్పుడు మనం అతనికి ఎంత చెప్పినా కూడా తను కాల్ చేసి "ఒకసారి రండి, మీరు పాలు ఇలా అయ్యాయి వచ్చి చూడండి" అని చెప్తే కూడా తను రాలేదు. "లేదు, నేనేం కలపట్లేదని" ఇంకా రివర్స్ ఆన్సర్ చెప్తున్నాడు. అందుకే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎవరైతే లూజ్ మిల్క్ లిక్విడ్‌గా తీసుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి పాలను అబ్జర్వ్ చేసి ఎలా ఉంటున్నాయి, ఇది రియల్ మిల్కేనా, ఇన్ కేస్ ఎలా తెలుసుకోవాలని మీకేదైనా తెలిసి ఉంటే నాకు ఒకసారి కామెంట్‌లో తెలియచేయండి. పాలు వేడి చేసినా కూడా ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. అసలు ఇందులో పాలేనా అని ఏంటో ఇది. అందుకే ఎవరైనా కూడా పాలు తీసుకున్నప్పుడు వాళ్ళు పాలతనికి చెప్పాను నేను. ఇప్పటివరకు తను మా ఇంటికి రాలేదండి. ఈ పాలలో నుంచి ఇలంతా స్టిక్కీగా వచ్చింది. అది వేడి చేసినప్పుడు చూస్తే నాకైతే మైండ్ షాక్ అండి. చిన్న బాబుకి నేను ఇన్ని ఇయర్స్ నుంచి అంటే 1.5 ఇయర్ నుంచి తాపుతున్నాను. అలాంటప్పుడు తన హెల్త్ ఎలా ఉంటుంది ఏంటి అని నాకేమీ అర్థం కాలేదండి నైట్. దీనికన్నా ఇన్ కేస్ ప్యాకెట్ పాలు బెటర్ ఏమో అనిపించింది. మీకేదైనా ఈ పాల విషయంలో ఏది రియల్‌గా అంటే నిజమైన మిల్క్ ఏది లేదా అలా ఏమైనా తెలిసి ఉంటే నాకొక్కసారి కామెంట్ చేయండి. మీరు కూడా లిక్విడ్ మిల్క్ తీసుకొని ఉంటే చాలా జాగ్రత్త అండి తీసుకునే వారి దగ్గర. ఒక్కసారి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు స్పెషల్‌గా చెప్తున్నాను. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ చిన్నపిల్లలని కాదు, ఎవరైనా అందరూ తాగితే అది హెల్త్‌కి ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది కదండీ. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నా రిక్వెస్ట్. నేనైతే ఇలా ఈ మిల్క్‌ని చూసి నేను పెట్టాలని పెడుతున్నానండి.